ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్ సహా బీజేపీ ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2.5 కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని దుజ్జమెత్తారు. బెంగాల్ ఫలితాలతోనే అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. రూపాయల ప్రాజెక్టు జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని పైప్ లైన్లో కూడా ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉండి మరి అన్ని రకాల బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తాం. ఈరోజు ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణలో, దేశంలో ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఒక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక ఎత్తు. మోడీ గారి బహిరంగ సభ జయప్రదం కోసం, చేయడం కోసం ఎండలు తగ్గాయన్నట్టుగా ఈరోజు వాతావరణం కూడా, మరి ప్రకృతి కూడా వారికి స్వాగతం పలుకుతాము. కాబట్టి నేను మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను. మోడీ కోసం మనం, దేశం కోసం మోడీ అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ గారిని ఆశీర్వదించడం కోసం రావాల్సిందిగా కోరుతాం. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి దిశానిర్దేశం చేయడానికి, నేనున్నాను అని చెప్పి భరోసా ఇవ్వడానికి, మరి 3 రాష్ట్రాల్లో విజయ కేంద్రం ఎగిరేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా నేనున్నాను, రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఒక సంకేతం ఇవ్వడానికి విచ్చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలు కానీ, అదే మాదిరిగా ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి అరాచకాలు ప్రజలు కళ్ళారా చూస్తా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ వల్లనే నిజమైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ వలన అభివృద్ధి చెందుతుందని పూర్తి విశ్వాసంతో ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ధర్మం కోసం నిలబడి, ఈ దేశం కోసం నిలబడినటువంటి తెలంగాణ ప్రజలకి నేను అండగా ఉన్నానని చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా లక్షలాదిగా తరలి వచ్చి వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఆనాడు తొలినాడుగా కూడా ఎన్నడూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఆగలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మేము వాళ్ళతో దేశవ్యాప్త కొట్లాడినప్పటికీ కూడా, కానీ మా శత్రుత్వం పార్టీల మీద కావచ్చు, రాజకీయాల మీద కావచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వం కాదని చెప్పి ఇవాళ ఎన్ని నిధులు ఇచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇది మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రెండోది 43 నిధులు ఎగిరిపెట్టాయి కాబట్టి ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం లాంటి ప్రాంతాల నుంచి రావడం కష్టమైంది. కాబట్టి మా కిషన్ రెడ్డి గారు, మేము ఇలా హైదరాబాద్లోనే పెద్ద మొత్తంలో జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. అసలు మీరు చెప్పడమే ఆలస్యం. కేటోడి కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఎక్కడ పోయినా కూడా మోడీ గారు సభకు వస్తామని చెప్పి మాతో సంబంధం లేకుండానే వాళ్ళే 10వ తారీఖు ఎప్పుడు వస్తుంది, సండే కదా, ఆ కారణంలో మేము పోతామని చెప్పి వాళ్ళే మాకు తీర్మానం చేసి చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది.